ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనము. ఈ ఉదయకాల సమయంలో ఘనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమును విచారమును కొట్టివేసి ఆనందమును కలుగజేసే దేవుడను అని దేవుడే అంటున్నాడు కదా. మరి ప్రార్థించావా? నా దుఃఖ దినములు ఎప్పుడు సమాప్తమవుతాయి, మాకు ఆనందాన్ని కలిగిస్తానన్నావుగా అని ప్రార్థన చే దేవునికి. నీ చిత్తం నెరవేర్చు మా జీవితంలో అని. శోధన, శ్రమ, నింద, వేదైనా ఏదైనా తప్పించగలడు ఆయన. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులను తారుమారు చేయగలడు. నీ హృదయంలో చెడు ఉంటే మంచిని, అజ్ఞానమైతే జ్ఞానమును, నీ హృదయంలో వ్యర్థమైనవి ఉంటే తీసివేసి విలువైనవి నీకు ఇచ్చే దేవుడు. నీ దుఃఖం తీసివేసి సంతోషంతో నిన్ను నింపుతాడు. ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులే పిల్లలు ఏదైనా అడిగితే వారికి ఇచ్చి వారి దుఃఖాన్ని మాన్పించినప్పుడు మన తండ్రి, పరలోకపు తండ్రి మన దుఃఖమును సంతోషంగా మార్చలేడా? మన విచారమును ఆనందంగా మార్చగలిగినటువంటి దేవుడు. యోబు ఎంతో విచారంతో ఉన్నాడు, ఆనందాన్ని ఇచ్చాడు దేవుడు. సంతోషం లేక దుఃఖంతో ఏడుస్తున్నటువంటి మార్తా మరియలు అక్కడ యేసు గద్దించిన వెంటనే అక్కడ పరిస్థితి మారిపోయింది. వారికి ఆనందాన్ని కలిగించలేదా? నీవేం చేయగలవో అది చెయ్యి. ప్రార్థించు, స్తుతించు, యేసునందు విశ్వాసం ఉంచు. చెయ్యలేనిది ఆయనకు అప్పగించి. నీటిని ద్రాక్షరసంగా నీవు మార్చలేవు కదా. దేవునికి సాధ్యం అది. రంగులేని నీటికి రంగును, రుచి లేని నీటికి రుచిని ఎలాగిచ్చారో అలాగే నీలో విచారం కొట్టివేసి ఆనందాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.